ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఉద్యోగ పెన్షనర్లకు అలాగే మిగిలిన వారికి కూడా ముఖ్యమంత్రి సంక్రాంతి కానుక అయితే గనక ప్రకటించారు. డిఏ బకాయిలతో పాటు డిఏ అలాగే పెండింగ్ బకాయిలన్నీ కూడా విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంక్రాంతి సందడి ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. తెలుగు లోగిళ్లలో సంక్రాంతి పండుగ సందడి నెలకొంటోంది. ఇంటి ముందు రంగవల్లులు, కోడి పందాలు, గంగిరెద్దులాటలతో వారం రోజుల పాటు ఏపీ తెలంగాణలో పండగ కోలాహలం ఏర్పడుతోంది. ఇక సంక్రాంతి ముంగిట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పండుగ కానుకను ప్రకటించారు. దీని విలువ 6,700 కోట్ల రూపాయలు. వివిధ మంత్రిత్వ శాఖలకు ఎన్నాళ్ళు పెండింగ్లో ఉంటూ వచ్చిన బిల్లుల మొత్తం అది. దాన్ని వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నేటి నుంచి ఇంకా మొత్తం ఆయా శాఖలకు సంబంధించి ఖాతాలో జమ అవుతుందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా వెల్లడించారు. ఇక శనివారం రాత్రి ఉండవల్లి నివాసంలో ఆర్థిక శాఖపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆర్థిక శాఖ స్థితిగతులు, పెండింగ్ బిల్లుల విడుదలపై ప్రధానంగా ఈ సమీక్ష సాగింది. ఎంత మేర బిల్లులు పెండింగ్లో ఉన్నాయనే అంశంపై చర్చించారు. శాఖల వారీగా వాటికి సంబంధించిన ప్రతిపాదనలు తెప్పించుకున్నారు. వాటిపై చర్చించారు. ఆయా మంత్రిత్వ శాఖలు, వర్గాలకు కలిపి మొత్తం 6,700 కోట్ల రూపాయల మేర బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు అధికారులు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, విద్యార్థులు, చిన్న కాంట్రాక్టర్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులకు చూసుకున్నట్లయితే కనుక జీపీఎఫ్ లీవ్లు, అలా జీపీఎఫ్ సరెండర్ లీవులతో పాటు సిపిఎస్ కాంట్రిబ్యూషన్ కలిపి మొత్తం 1,300 కోట్ల రూపాయలు ఉద్యోగులకు, 519 కోట్ల రూపాయల జీపీఎఫ్ నిధులు విడుదల చేశారు. ఇక పోలీసుల శాఖకు సంబంధించి 4 సరెండర్ లీవుల పెండింగు, పోలీసులకు ఒక ఇన్స్టాల్మెంట్ సరెండర్ లీవులు మొత్తం కలిపి 214 కోట్ల రూపాయలు విడుదల చేశారు. దీనివల్ల మొత్తం 54,900 మంది పోలీసులకు లబ్ధి కలిగినట్లయింది. ఇక అలాగే ఒక నెలకు సంబంధించిన సిపిఎస్ కాంట్రిబ్యూషన్ నిధుల విడుదలకు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. దీని విలువ 300 కోట్ల రూపాయలు. సిపిఎస్ కింద మరో 627 కోట్ల రూపాయలను విడుదల చేయాలని ఆయన సూచించారు. టీడీఎస్ చెల్లింపుల కింద 265 కోట్ల రూపాయలు మొత్తం కూడా విడుదలైపోయింది. ఇక కౌలు రైతులకు సంబంధించి చూస్తే ఆ అమరావతి రాజధాని, గన్నవరం ఎయిర్పోర్ట్లు భూములు ఇచ్చిన కౌలు రైతులకు 244 కోట్ల రూపాయల కౌలు మొత్తం చెల్లింపునకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఆ మొత్తాన్ని కూడా విడుదల చేసినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఇక ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ఆసుపత్రులకు చెల్లించడానికి ఉద్దేశించిన 400 కోట్లు, డ్రగ్స్, మెడిసిన్స్కు మరో 100 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు విడుదలయ్యాయి. ఇక అలాగే విద్యార్థులకు సంబంధించి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కింద 788 కోట్ల రూపాయలను చంద్రబాబు విడుదల చేశారు. దీనివల్ల 6.5 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి కలుగుతుంది. ప్రభుత్వ కాంట్రాక్ట్ పనులకు సంబంధించి 10 లక్షల రూపాయల లోపున్న అన్ని బిల్లులు రిలీజ్ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. దీని కింద 506 కోట్ల రూపాయల విడుదలకు ఆదేశాలు ఇచ్చారు. ఇక అలాగే 26,000 మంది కాంట్రాక్టర్లకు కూడా లబ్ధి కలగనుంది. ఎస్ఎంఎస్సి అలాగే డిస్కమ్లకు సంబంధించి వీరితో పాటు భూసేకరణ లబ్ధిదారులు కూడా నిధుల విడుదలకు ఆదేశాలు అందాయి. ఎస్ఎంఎస్సీలకు 90 కోట్లు, డిస్కమ్లకు 500 కోట్లు, ప్రభుత్వం వివిధ శాఖల్లో నిర్వహణ బిల్లులకు సంబంధించి 366 కోట్ల రూపాయల బిల్లులు కూడా క్లియర్ అయిపోయాయి. సంక్రాంతి కానుకగా అయితే కనుక మొత్తం మీద 6,700 కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు.